मैंने आपको अभी आज समर्पण का दिन है, ఈ రోజు సమర్పణ చేసుకునే దినం. खास करके सेवक लोग और एल्डर्स लोगों का समर्पण का दिन है आज. ప్రాముఖ్యంగా ఈ రోజు సేవకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు తమను సమర్పించుకునే దినం. किस बात के लिए समर्पण करना मैं आपको बताने जा रहा हूं. ఏ విషయంలో సమర్పణ చేసుకోవాలన్న సంగతి నేను మీతో చెప్పబోతున్నాను. मैंने आपको बताया था मूसा मिस्र में जाकर चंगाई सभा नहीं चला रहा था. నేను మీతో చెబుతూ వచ్చాను, మోషే ఐగుప్తులోనికి వెళ్లి స్వస్థత సభలు జరిపించలేదు. उन लोगों को उस समय चंगाई सभा का जरूरत था, మరి ఆ సమయంలో వారికి స్వస్థత సభల యొక్క అవసరం ఉండింది. क्योंकि उन लोग गुलाम होकर फरो का कठिन काम करने के कारण बीमारी दर्द परेशानी बहुत था. మరి వాళ్ళు దాసత్వంలో ఉండి ఫరో పెట్టే అనేక కష్టాలను భరిస్తూ రోగాల పాలై బాధలు అనుభవిస్తూ ఉండినారు. तो इसलिए उस वक्त उनको जरूरत चंगाई और दर्द से छुटकारा वगैरह था. అందుకనే ఆ సమయంలో వారికి రోగాల నుండి విడుదల మరి బాధల నుండి విముక్తి అవసరమై ఉండింది. लेकिन मूसा जाकर उन लोगों को छुटकारा देने के लिए कोशिश, चंगाई देकर तसली देने के लिए कोशिश नहीं किया. మరి మోషే వారి దగ్గరికి వెళ్ళి స్వస్థత సభ జరిపి వాళ్లకు నెమ్మది కలుగజేసే ఏ ప్రయత్నం కూడా చేయలేదు. मूसा उन लोगों को फरो का मदद लेकर कोई सेवा नहीं किया. మరి మోషే అక్కడికి వెళ్ళి ఫరో సహాయం తీసుకొని వారి కొరకు ఏ సేవ చేయలేదు. बल्कि सीधा फरो से बोला इस्राएल को छुड़ाओ. కానీ సూటిగా ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలను వదులు అన్నాడు. ऐसा मूसा करते समय इस्राएली लोग भी मूसा का साथ नहीं दिया. మరి ఈ ప్రకారంగా చేస్తున్న సమయంలో మోషేకు కూడా ఇశ్రాయేలు సహకరించలేదు. जब मूसा उनको इस्राएल को छुड़ाने गया तो फरो ने उनका हालत और गंभीर कष्ट में डाल दिया. మరి మోషే ఇశ్రాయేలును విడుదల చేయడానికి వెళ్ళిన సమయంలో ఫరో వాళ్ళ యొక్క కష్టాన్ని ఇంకా అధికం చేశాడు. उनको घास देना बंद कर दिया. इस्राएली लोगों को घास वगैरह ढूंढ ढूंढ कर दूर 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 तक जाना पड़ रहा था. మరి ఇశ్రాయేలు ప్రజలకు గడ్డి ఇవ్వడం ఫరో మానేశాడు. ఆ గడ్డి కొరకై ప్రజలంతా ఇక్కడ అక్కడ తిరుగాడవలసి వచ్చింది. इस्राएली लोग भी मूसा के खिलाफ हो गए. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషేకు వ్యతిరేకులైపోయారు. फिर भी होरे पहाड़ पर परमेश्वर के साथ बात किया हुआ परमेश्वर से अगुवाई या कमीशन पाया हुआ मूसा दिलेरी से सामना किया. కానీ హోరేబు కొండ దగ్గర దేవునితో కలుసుకున్న మోషే, దేవుని ఆదేశాన్ని తీసుకున్న మోషే దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. फरो के साथ समझौता करने के जगह में फरो को सताना शुरू किया. మరి ఫరోతో సమాధాన పడవలసిన దానికి బదులుగా ఫరోని ఇంకా బాధించడం మొదలు పెట్టాడు. एक के बाद एक ऐसा 10 पीड़ाओं से फरो को पूरा उन्होंने तंग किया. మరి ఒక ఉపద్రవము తర్వాత మరొక ఉపద్రవము, ఈ విధంగా 10 ఉపద్రవాల ద్వారా ఫరోను యాతన పెట్టాడు. आखिरी में इस्राएली लोगों को पूरा अधिकार के साथ छुड़ा के लेके आए. ఆఖరిగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా విడుదల చేసి తీసుకొని వచ్చేసాడు. हम भी छुटकारे शैतान की गुलामी से लोगों को छुड़ाने में लगा हुआ है. మనము కూడా సాతాను మరి బానిసత్వంలో పడి ఉన్న ప్రజలను విడుదల చేసే సేవ చేస్తున్నాం. प्रभु यीशु ने वही सेवा हमको दिया है. ప్రభువైన యేసుక్రీస్తు అదే సేవను మనకు అనుగ్రహించాడు. लेकिन आजकल बहुत तेरा सेवा करने वाला लोग गुलामी में से छुड़ाने के जगह में गुलामी में पड़ा हुआ लोगों का चंगाई का सेवा कर रहा है. కానీ ఈనాటి దినాల్లో అనేక మంది మరి బానిసత్వంలో పడి ఉన్న ప్రజలను విడుదల చేయడానికి బదులుగా స్వస్థత సభలు చేసి సేవ చేస్తున్నారు. कल मैंने बताया मिस्टर दिनकरन, योंगी चो, के पॉल,
जो स्मेर ये वगैरह परमेश्वर से भेजा हुआ लोग नहीं है। నిన్నటి రాత్రి మీతో నేను డీజేస్ దినకరణ్ గారు కానివ్వండి, కే పాల్ గారు కానివ్వండి, పాల్ యాంగిచో గారు కానివ్వండి, జాయిస్ మేర్ గారు కానివ్వండి, దేవుని చేత పంపబడిన సేవకులు కారని చెప్పాను. उन लोग मिस्र में जाकर लोगों का चंगाई कर रहा है। వీరు ఐగుప్తులోనికి వెళ్లి ప్రజల కొరకు స్వస్థతా సభలు జరుపుతున్నారు. या हिंदुस्तान में आकर लोगों को चंगाई चला रहा है। మరి భారతదేశంలోనికి వచ్చి ప్రజల కొరకై స్వస్థత మహాసభలు జరిపిస్తున్నారు. ये यीशु मसीह का सेवा का आज्ञा का बिल्कुल उलट है। మరి యేసు ప్రభు ఇచ్చిన సేవ ఆజ్ఞానుసారానికి పూర్తిగా వ్యతిరేకమైనది ఈ సేవ. ये मैं ऐलान कर दिया। ఇది నేను ప్రకటన చేశాను. अगर इसके ऊपर या कल जो मैंने प्रचार किया उसके ऊपर कोई सवाल